మన భారతదేశము సస్యశ్యామలమైన దేశము. సిరి సంపదలకు, పాడి పంటలకైతే మాత్రం ఇక పెట్టింది పేరు. మీకు నేను చెప్పాలా? మీరు కూడా మన భారతదేశంలో ఉండేటోళ్ళే కదా! కాకపోతే ఏందంటే అన్నీ తయారు చేసుకోవడం అందరి వల్ల కాదు. ఇప్పుడు నేనే చూడండి, గింతగనం సోషల్ మీడియాని కింద మీద ఊపేస్తున్నా గానీ, నాకు పండు మిర్చి పచ్చడి పెట్టుడు గింతవరకు నాకు తెలవనే తెలవదు. మా ఆయననేమో ఇంతకుముందుకు ఏకదమ్‌గా తిని తిని ఉన్నాడు. కానీ నాకు తెలవదు. చెప్పేటోళ్ళు లేరు కదా! అందుకే చాలా రోజుల తర్వాత దాన్ని ఎట్లా పెట్టాలి అనేది నేర్చుకొని ఇక పండు మిర్చీలు వచ్చినాయి మా ఏరియాలకి కొన్న అవి ఫ్రెష్గా కడిగి నీళ్ళు ఆరేదాకా మంచి ఆరబెట్టి దాన్ని మూడు మూడు ముక్కలు చేసి ఒక మిక్సీ జార్లో దానికి సరిపడా ఇంతంత చింతపండు మళ్ళీ దాంట్లో ఇంతంత ఉప్పు వేసి మిక్సీ పట్టినాం. నీళ్ళ సుక్క పడితే పచ్చడి ఖరాబ్ అయిపోతాడంట. మరి ఇలాంటివన్నీ మనకు పెద్దోళ్ళు చెప్తానే కదా తెలిసేది. ఇక గల్లెనే కట్ చేసిన పండు మిర్చీలు కూడా వేసేసి ఒక్కసారి గిర్రం అనిపించినామా అయిపోయింది తొక్కు గింతేనే ఉంటాయి గింత ఏం లేదు ఉట్టిగా పోపు వేసుకొని తినడే. కానీ ఇక పోపులో కూడా మస్తు ఉండాలిలో అన్నీ కలిస్తేనే పోపు అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. గా తొక్కు ఉడుకుడుకు బువ్వలు వేసుకొని తింటే అబ్బా కారం నశాలని కంటి పౌరుషం ఎట్లవుతుంది ఇంగ్లీష్ వాడు కయ్యో కయ్యో అని వాని భాషలో ఒర్రినా అబ్బా టేస్ట్ బాగుంది అని ఇంకా 10 బుక్కలు పెడుతూ ఉంటాడు. అట్లుంటుంది వాళ్ళ మన పచ్చళ్ళు. ఇక ఇట్లా వేసినాక సీదా సాఫ్గా మూత పెట్టాలి, 24 గంటలు ఆగాలి. ఇక ఇప్పుడు ఒక కటోర నిండా నూనె పోసి నూనె మంచిగా గాలిన తర్వాత గల్లనే ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు ఈ 3 ఫస్ట్ వేయాలి. అవి గాలిన తర్వాత ఇంతంత జీలకర్ర ఆవాలు కూడా వేయాలి. గవి వేసిన తర్వాత ఏమున్నది ఇక మీరు గీలోగా జర్రంతా వీడియోని ఒక లైక్ ఒక షేర్ చేసుకోవాలి. మరి మీకు కూడా చింతపండు పచ్చడా గిట్లాంటి పండు మిర్చిల పచ్చడా అంటే మీకు ఎంతమందికి ఇష్టం? నాకైతే తిన్న తర్వాతనైతే నేనైతే ఫిదా అయిపోయినలా. ఎట్లా అంటే అబ్బా ఇది అయిపోతూనే మళ్ళీ మిర్చిలు దొరకబట్టుకొనైనా కూడా చేసుకోవాలన్నట్టు అనిపించింది నాకైతే. ఇక ఇవన్నీ వేసిన తర్వాత శివరాఖరికి మనం రాత్రి అంటే 24 గంటల క్రితం పెట్టుకున్న పచ్చడి ఉంది కదా గది ఒక్కసారే గుమ్మరించాం అనుకోండి నూనె మొత్తం మన మీద చెల్లుతుంది. అందుకనే చాలా జాగ్రత్తగా కొంచెం 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 వేసుకున్నామా కథ ఇక మీడియం ఫ్లేమ్కు పెట్టి మంచిగా కలుపుతూ కలుపుతూ ఉండాలి. శివరాఖరికి వచ్చినాక మనకు ఒక మంచి వాసన వస్తుంది. ఇక దాన్ని మించి పోయినామనుకోండి అప్పుడు అది మొత్తం బుగ్గి బుగ్గి అయిపోతుంది. ఇక ఇక్కడ దాకా చూసుకొని కలిపి పెట్టుకొని దీన్ని ప్లాస్టిక్ దాంట్లో కాకుండా సీసాల వాటిలలో కొంచెం చిన్న చిన్నవి అయినా పర్వాలేదు సీసాల దాంట్లో నిల్వ ఉంచుకున్నాం అనుకోండి అది ఊరుతుంది, మంచి టేస్ట్ ఉంటుంది, పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇక నాకైతే గింత సింపుల్ది గిన్నెల నుంచి వెళ్ళి చెప్పేటోళ్ళు కూడా లేరు. నాకైతే మస్తు బాధ అనిపించింది. మీరైతే తినే ఉన్నారు కదా, మరి మీకు ఈ పచ్చడి అంటే ఎంత ఇష్టము, మీకు ఫేవరెట్ అయిన పచ్చడి ఏంటో ఒకసారి అయితే కామెంట్ చేయండి. నాకైతే ఫేవరెట్ పచ్చడి అంటే మాత్రం టమాటానే. గది తప్ప నాకు వేరే ఏది తెలియదు. చేసినా నాకు నచ్చదు. అప్పటిదప్పుడు పచ్చడి చేసుకుంటామా 4-5 రోజులు నిలువ ఉంటుంది. మంచిగా ఉడుకు బువ్వలో 4-5 బుక్కలు తినచ్చు, హాయిగా ఉండొచ్చు. ఇక మరి మీ టేస్ట్ ఏంది కామెంట్ చేయాలి, వీడియోని షేర్ కూడా చేయాలి.